హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం మన స్టూడెంట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అని ఒక అప్లికేషన్ రెడీ చేసాము సిఆర్ఎం యూస్ చేసి. సో ఆ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది అంటే ఎలా వర్క్ అవుతుందో వాలిడేట్ చేద్దాం. వి కనెక్టెడ్ విత్ స్టూడెంట్, లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. సో నేను ఓవరాల్గా మీకు ఒక ఫంక్షనాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సో మనం ఒక హాస్పిటల్కి రెడీ చేసాము. సో అపాయింట్మెంట్స్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ యూస్ చేసి. ఇన్ కేస్ సో అండ్ సో హాస్పిటల్ ఉంది అనుకోండి, అశోక్ హెల్త్ కేర్ అనే హాస్పిటల్ ఉంది. పేషెంట్స్ వాళ్ళ అపాయింట్మెంట్స్ అనేది బుక్ చేసుకోవాలి. పేషెంట్స్ జనరల్లీ దే కెన్ బుక్ ఇట్ ఫ్రమ్ ద ఆన్లైన్, రైట్? ఆన్లైన్లో వాళ్ళకి యాక్సెస్ ఉండాలి, పబ్లిక్ యాక్సెస్ ఉండాలి. ఆ పబ్లిక్ యాక్సెస్ కోసం మనం సిఆర్ఎంలో పోర్టల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పోర్టల్ యూస్ చేసి ఒక వెబ్సైట్ రెడీ చేసాం. Website can be accessible for anyone by using the URL. So they can book the అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నప్పుడు ఈమెయిల్ నోటిఫికేషన్స్ కూడా వెళ్తాయి పేషెంట్స్కి. సో విల్ సీ హౌ ఇట్ ఈస్ అండ్ అంటే డాక్టర్ కూడా ఒక ఈమెయిల్ వెళ్తుంది, జస్ట్ లైక్ అలర్టింగ్ ది డాక్టర్, సో అండ్ సో పర్సన్ బుక్డ్ అపాయింట్మెంట్, ప్లీజ్ రివ్యూ అండ్ కన్ఫర్మ్ ద అపాయింట్మెంట్ అని. సో ఆ ఈమెయిల్ నోటిఫికేషన్స్ కూడా చూద్దాం. అండ్ కొన్ని వ్యాలిడేషన్స్ కూడా ఇంప్లిమెంట్ చేశాము. ఇన్ కేస్ ఇఫ్ డాక్టర్ ఈజ్ ఆన్ లీవ్, వీ షుడ్ నాట్ అలో పేషెంట్స్ టు బుక్ అపాయింట్మెంట్ డ్యూరింగ్ దట్ లీవ్ పీరియడ్. సో వీఆర్ ఆల్సో షోయింగ్ సమ్ వ్యాలిడేషన్స్, వీ విల్ సీ. అండ్ ఇంటర్నల్ స్టాఫ్స్ మేనేజ్మెంట్ కోసం వీ ఆల్సో ఇంప్లిమెంటెడ్ లీవ్ మేనేజ్మెంట్. లీవ్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ స్టాఫ్స్ ఇన్ కేస్ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ ఎ లీవ్, దే హ్యావ్ టు అప్లై ద లీవ్ ఫస్ట్. As soon as they apply the leave, manager will get the notification. Manager has to approve. So this is the leave approval process. So this is the overall functionality what we implemented. So we do have a few more additional activities as well, but at high level we will discuss these activities. So we will see first how patients can reach out to hospital website and how they can book the appointment first. So let me just show the application what we implemented. So this is the portal website. This website is accessible by anyone with this URL. పబ్లిక్ యూఆర్ఎల్ యూస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చండి. దిస్ విల్ యాక్ట్ యాజ్ అ వెబ్సైట్ ఫర్ ద హాస్పిటల్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇన్ కేస్ పేషెంట్స్ దే కెన్ చెక్ ద సర్వీసెస్, వాట్ సర్వీసెస్ అవైలబుల్ అండ్ డాక్టర్స్. ఈ వెబ్సైట్లో మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మనకి స్టాఫ్స్ ఎవరెవరు ఉన్నారు, డాక్టర్ స్పెషలిస్ట్ ఏంటి, అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ వీ జస్ట్ డిజైన్డ్ ఎట్ బేసిక్ లెవెల్. సో ఇన్ కేస్ if one of the patient wanted to book appointment, they can click book appointment. So for suppose patient new to the hospital అనుకోండి, he never visited so far, అప్పుడు తనకి సైన్ ఇన్ అనేది ఉండదు. వాట్ హీ హ్యాస్ టు డూ, ద పేషెంట్ హ్యాస్ టు రిజిస్టర్ ఫస్ట్ విత్ దే పర్సనల్ ఈమెయిల్ ఐడి. పర్సనల్ ఈమెయిల్ ఐడి యూస్ చేసుకొని ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ యూస్ చేసుకొని దే కెన్ సైన్ ఇన్ అవ్వచ్చు. సో లెట్ మీ జస్ట్, నాకు ఆల్రెడీ ఒక వన్ ఆఫ్ ద యూజర్ అకౌంట్ తోటి సైన్ ఇన్ అయ్యాను, రిజిస్టర్ అయ్యాను. సో ఐఎమ్ గోయింగ్ టు సైన్ ఇన్ విత్ దట్ సేమ్ యూజర్ అకౌంట్. సో నేను ఇక్కడ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ యూజర్ అకౌంట్ తోటి సైన్ ఇన్ అయ్యాను. సో ఇక్కడ మీకు హిస్టరీ ఉంటుందండి, మీరు ఎన్నిసార్లు విజిట్ అయ్యారు ఈ హాస్పిటల్కి, అండ్ హౌ మెనీ కన్ఫర్మ్డ్ అపాయింట్మెంట్స్ ఆర్ దేర్, అంటే మీకు ఏమైనా బిల్స్ జనరేట్ అయినా హాస్పిటల్లో ఇక్కడ చూపిస్తుంది. సో వీ కెన్ సీ ద past bills as well, and any test lab reports also we can see. So this functionality we already implemented, and even a medicines తీసుకున్న medicine bills కూడా we can see here. And we also have the search function కూడా ఎనేబుల్ చేసాము, సో వీ కెన్ సీ యాజ్ వెల్. సో ఇక్కడ మనం పేషెంట్ అనే అతను ఒక న్యూ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. యా, అండ్ ప్రశాంతి, కెన్ జస్ట్ షో హస్ హౌ టు బుక్ అపాయింట్మెంట్ ఎలా బుక్ చేస్తాం చూపిస్తారా? యా షూర్. సో ఎప్పుడైతే మనం ఇక్కడ బుక్ అపాయింట్మెంట్ క్లిక్ చేస్తామో మనకి ఇలా పేజ్ అనేది వస్తుంది. లాగ్ బుక్ అపాయింట్మెంట్ పేజ్. సో Hmm. మనం ఇక్కడ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకుంటాము Hmm. అండ్ జస్ట్ దెన్ గో ఫర్ ది డాక్టర్. Hmm.
సో స్పెషలిస్ట్ ఇన్ అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. మనం దానికి లాజిక్ ఇంప్లిమెంట్ చేసాము ఓకే. బ్యాక్ ఎండ్లో. ఓకే. సో నెక్స్ట్ మనం ఒక డేట్లో అపాయింట్మెంట్, ఏ డేట్ అయితే కావాలో ఆ డేట్లో అపాయింట్మెంట్ సో బుక్ చేస్తున్నాం. అపాయింట్మెంట్ అనేది కంపల్సరీగా ఫ్యూచర్ డేట్లోనే చేయగలుగుతాం. సో ఇన్ ఎస్. కేస్ పాస్ట్ ఇన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇస్ దర్ ఎనీ వ్యాలిడేషన్, కెన్ యూ ఇన్ జస్ట్ షో? కేస్ ఎస్, పాస్ట్ డేట్లో బుక్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తే అది పాస్ట్ డేట్లో అపాయింట్మెంట్ అనేది బుక్ అవ్వకూడదు. యా. సో మెసేజ్ అనేది పాపులేట్ అవుతుంది మనకి ఇక్కడ, ఓకే. అపాయింట్మెంట్ కాన్ బి ఇన్ ద పాస్ట్. ఓకే. ఓకే. సో జస్ట్ బుక్ ఫర్ ఫ్యూచర్ డేట్ నౌ. ఎస్. సపోజ్ డాక్టర్ అనేది లీవ్లో ఉన్నారనుకోండి. ఇన్ కేస్ పేషెంట్ అనేవాళ్ళు అపాయింట్మెంట్ డాక్టర్ లీవ్లో ఉన్నప్పుడు బుక్ చేయడానికి ట్రై చేసినా మనకి బుక్ నోటిఫికేషన్ వస్తుంది. యా, నోటిఫికేషన్ దట్ వస్తుంది. వన్ వి విల్ సీ సెపరేట్లీ. సో యా, ఇప్పుడు మీకు ఒక అపాయింట్మెంట్ అనేది క్రియేట్ చేశారు తిన క్రియేట్ పేషెంట్. చేసాము. ఎస్. సో సో ద పేషెంట్ విల్ గెట్ ఈమెయిల్ నోటిఫికేషన్, రైట్? ఎస్. సో కెన్ యూ జస్ట్ షో దట్ ఈమెయిల్ నోటిఫికేషన్? యా షూర్. సో మనం దీనికోసం అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఈమెయిల్ నోటిఫికేషన్స్లోకి వెళ్తాము, ఈమెయిల్ మెసేజెస్లో. యా. సో సో కస్టమర్కి మెయిల్ అనేది వెళ్తుంది, పేషెంట్కి మెయిల్ అనేది వెళ్తుందండి. బట్ మనం పేషెంట్ మెయిల్ బాక్స్ యాక్సెస్ లేదు కాబట్టి మనం సిఆర్ఎంలో చెక్ చేసుకోవచ్చు. సో సిఆర్ఎంలో వీఆర్ జస్ట్ షోయింగ్ ఇట్ ఫ్రమ్ ద సిఆర్ఎంలో ఎస్. చూపిస్తున్నాం. సో టుడే అపాయింట్మెంట్స్, టుడే బుక్ చేసిన అపాయింట్మెంట్స్. యా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, రైట్? అశోక్ తేజ ఈజ్ ఎ పేషెంట్ అండ్ ప్రియా ఈజ్ ఎ డాక్టర్. సో డాక్టర్కి పేషెంట్కి ఇద్దరికి వెళ్ళాలి మెయిల్ ఓకే. అనేది. ఓకే. సో ఈమెయిల్ వచ్చేసి పేషెంట్ ఈమెయిల్, పేషెంట్కి పంపించిన ఈమెయిల్ జస్ట్ అక్నాలెడ్జ్ చేస్తున్నాం పేషెంట్కి. ఎస్. సో యువర్ అపాయింట్మెంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ స్కెడ్యూల్డ్ విత్ డాక్టర్ ప్రియా and sadly if you need reschedule or cancel contact us. So and so details తోటి we are just acknowledging. అంటే ఇది పేషెంట్కి వెళ్తుంది, అంటే యా. డాక్టర్ కూడా ఒక మెయిల్ వెళ్తుంది కదా. సో ఎస్. ఇది డాక్టర్ ఈమెయిల్, just informing doctor so and so person booked appointment, just review and confirm the status. మనం ఇక్కడ పే డాక్టర్కి త్రూ యూఆర్ఎల్ అనేది పాస్ Yeah. చేస్తాము. సో యూఆర్ఎల్ యూస్ చేసుకొని And డాక్టర్ కన్ఫర్మ్ చేస్తారు, ఎయిదర్ కన్ఫర్మ్ అయినా చేస్తారు లేదంటే క్యాన్సిల్ చేస్తారు. yeah, సో మనకి ఇక్కడ క్లిక్ హియర్ అని ఒకటి యాడ్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ఫుల్ యూఆర్ఎల్. యూ జస్ట్ చెక్ ఇట్ దట్ వన్ వన్స్. సో ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే న్యూగా క్రియేట్ అయిన అపాయింట్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో లెట్ మీ జస్ట్ ఓపెన్ దట్ అపాయింట్మెంట్, న్యూలీ క్రియేట్ అయిన అపాయింట్మెంట్ ఓపెన్ చేద్దాం. సో ఇది ఇప్పుడు పేషెంట్ పోర్టల్ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకున్న అపాయింట్మెంట్ అండి. సో అండ్ సో పేషెంట్ ఇప్పుడు డాక్టర్ ఇది చెక్ చేసి అపాయింట్మెంట్ స్టేటస్ అనేది కన్ఫర్మ్ చేశారనుకోండి. సపోజ్ కన్ఫర్మ్ చేశాడు. సో విల్ దట్ పేషెంట్ గెట్ ఈమెయిల్ నోటిఫికేషన్ ప్రశాంతి? ఎస్. సో పేషెంట్కి కూడా వెళ్తుంది, సో మీ అపాయింట్మెంట్ అనేది కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి. ఇన్ కేస్ రిజెక్ట్ చేశాడు అనుకోండి, రిజెక్ట్ చేసినా సరే ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది పేషెంట్కి వెళ్తుంది. సో విల్ చెక్ ఇట్ ఇన్ సిఆర్ఎం. పేషెంట్ ఈమెయిల్ బాక్స్ మనకి యాక్సెస్ మెయిల్స్ వెళ్తాయండి, సక్సెస్ఫుల్గా వెళ్తాయి. బట్ ఆ మెయిల్ బాక్స్ యాక్సెస్ అనేది లేదు, నేను చూపిస్తాను లాస్ట్లో ఆ మెయిల్ బాక్స్ యాక్సెస్ చేసి. ఫర్ నౌ వీ విల్ వ్యాలిడేట్ ఇన్ ద సిఆర్ఎంలో వ్యాలిడేట్ చేద్దాం. So appointment created. It's not yet sent out. We wait for a couple of minutes. It takes time. అపాయింట్మెంట్ స్టేటస్ తోటి మనం ఒక వర్క్ ఫ్లో అనేది ఇంప్లిమెంట్ చేసాం అనమాట. సో బ్యాక్ ఎండ్లో Yeah. So backend లో లాజిక్ ఉన్నది. Yeah, that's fine. So on status change, patient కి ఈమెయిల్ అనేది వెళ్ళాలి. Not yet created. So let me just recheck once. Is it changed? Confirmed change అయింది. సో కన్ఫర్మ్ చేసినప్పుడు పేషెంట్కి ఒక ఈమెయిల్ వెళ్తుందండి. సో లెట్ మీ జస్ట్ షో యూ.
సో ఇలా యువర్ అపాయింట్మెంట్ ఈజ్ కన్ఫర్మ్డ్ సో ఆన్ సో డేట్ అని చెప్పేసి పేషెంట్కి మెయిల్ వెళ్తుంది. సో ఇక్కడ టైం అనేది ప్రాపర్గా ప్రింట్ అవ్వట్లేదు, మేబీ సమ్ లాజిక్ ఇష్యూ, విల్ చెక్ ఇట్. సో రిమైండర్ ఈమెయిల్స్ కూడా వెళ్తాయండి మీకు 1 డే బిఫోర్. ఆ పేషెంట్కి రిమైండర్ ఈమెయిల్ కూడా వెళ్తుంది. మీకు ఒక అపాయింట్మెంట్, కన్ఫర్మ్డ్ అపాయింట్మెంట్ ఉంది, మేక్ షూర్ యూ అవైలబుల్ ఎట్ హాస్పిటల్ బిఫోర్ 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలా రిమైండర్ ఈమెయిల్స్ కూడా కాన్ఫిగర్ చేస్తున్నాము, రిమైండర్ ఈమెయిల్స్ కూడా వెళ్తాయి. అండ్ దిస్ ఈజ్ ఓవరాల్గా అపాయింట్మెంట్ మేనేజ్మెంట్. పేషెంట్స్ పోర్టల్ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకుంటారు. ఇంటర్నల్ స్టాఫ్ వాళ్ళకి సిఆర్ఎం యాక్సెస్ ఉంటుంది. పేషెంట్స్కి పబ్లిక్ కాబట్టి వాళ్ళు పబ్లిక్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. ఇంటర్నల్ స్టాఫ్కి దే కెన్ యాక్సెస్ ద సిఆర్ఎం. సిఆర్ఎం యాక్సెస్ చేసుకొని దే కెన్ అప్డేట్ ద అపాయింట్మెంట్ స్టేటస్ అనేది అప్డేట్ చేసుకుంటారు ఈమెయిల్ కమ్యూనికేషన్ ద్వారా. సో ఈమెయిల్ కమ్యూనికేషన్ ద్వారా మనకి ఇంటరాక్షన్ అనేది ఉంటుంది పేషెంట్కి, ఈ స్టేటస్ చేంజ్ అయింది అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అపార్ట్మెంట్ మేనేజ్మెంట్. ఇన్ కేస్ డాక్టర్ లీవ్లో ఉన్నారనుకోండి, లీవ్లో ఉన్నప్పుడు కూడా సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఇఫ్ సమ్మన్ ట్రైంగ్ టు బుక్ అపాయింట్మెంట్ సో అండ్ సో డేట్, ఇట్ వోంట్ యాక్సెప్ట్. సో అది చూద్దాం. ఇప్పుడు ఈ ప్రియా అనే డాక్టర్ని మనం లీవ్లోకి తీసుకుందాము. యాక్చువల్గా సో విల్ టేక్ దిస్ ప్రియా డాక్టర్ టు లీవ్. సో లీవ్లోకి తీసుకోవాలంటే మనకి లీవ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక ఫంక్షనాలిటీ ఉంది ఇంటర్నల్ స్టాఫ్కి. సో ఆ లీవ్స్ ఎలా మేనేజ్ చేసుకుంటారు ఏంటి, ఇన్ కేస్ వన్ ఆఫ్ ద హాస్పిటల్ స్టాఫ్ వాంటెడ్ టు టేక్ లీవ్, దే హ్యావ్ టు అప్లై, సిస్టంలో అప్లై చేయాలి లీవ్కి. న్యూ లీవ్ డీటెయిల్స్ ఉంటుంది, ఒక ఎంటిటీ మెయింటైన్ చేసాం, దే హ్యావ్ టు అప్లై ద లీవ్. లీవ్ స్టార్ట్ డేట్, లెట్స్ ఐ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ June 10th టు June 18th. June 10th నుంచి 18 వరకు లీవ్లో తీసుకుంటున్నాను. వెకేషన్. సో ఐమ్ గోయింగ్ టు క్లిక్ సేవ్. సో ఇప్పుడు ఇది మేనేజర్కి అప్రూవ్డ్ బై మేనేజర్ అని ఒకరు ఉంటారు. మేనేజర్కి ఈమెయిల్ నోటిఫికేషన్ వెళ్తుంది. ఈమెయిల్ నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు సో మేనేజర్ హ్యాస్ టు అప్రూవ్ చేయాలి. నేను ఇప్పుడు అడ్మిన్తో లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది. నేను అప్రూవ్ చేస్తున్నాను ఈ లీవ్. ఈ బటన్స్ అప్రూవ్ అండ్ రిజెక్ట్ రిబ్బన్ బటన్స్ మనం కస్టమైజ్ చేసి యాడ్ చేసామండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ. సో లీవ్ అనేది అప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం సేమ్ పేషెంట్, సేమ్ డాక్టర్కి ఈ డేట్స్లో ఒక లీవ్, ఒక అపాయింట్మెంట్ అనేది క్రియేట్ చేసి చూద్దాం. ఇస్ ఇట్ అలయింగ్ ఆర్ నాట్. So I will navigate to the portal and I will click book appointment. So the doctor leave is on leave on the June 10th onwards. Dr. Priya, and I will choose June 12th. Click submit. Yeah, you see, doctor is on leave, appointment cannot be created. ఆ లీవ్ పీరియడ్ కూడా మనం ఇక్కడ చూపించవచ్చు అండి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు లీవ్లో ఉన్నాడో ఇక్కడ చూపించవచ్చు. దట్ ఈస్ ఓకే. వన్ మోర్ యాక్టివిటీ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ప్రశాంతి. ఓకే. సో అది మనం క్లాస్లో డిస్కస్ చేసాం కదా, ఆ లీవ్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఎలా అనేది. ఓకే. సో అది ఒకసారి చూడండి, అప్డేట్ చేయండి టాస్క్. ఓకే. సో ఇక్కడ మనం వచ్చేసి లీవ్ మేనేజ్మెంట్ ఒకటి చూపించున్నాము, వాలిడేషన్ చూపించున్నాం, ఈమెయిల్ నోటిఫికేషన్ చూపించాం. దిస్ ఈస్ ఎట్ హై లెవెల్ ప్రాసెస్ అండి. మనకి ఇంకా కొన్ని ఫంక్షనాలిటీస్ కూడా ఉన్నవి, పేషెంట్ బిల్స్, మెడిసిన్ బిల్స్, ఆటోమేటిక్ క్యాల్కులేషన్స్, అండ్ ఆల్సో ఆ బిల్ మనం జనరేట్ చేయడానికి పీడిఎఫ్ జనరేట్ చేసి ఆ పీడిఎఫ్ కాపీ అనేది పేషెంట్కి ఇవ్వచ్చు. అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసాము. సో ఒక హై లెవెల్లో వి జస్ట్ షోన్ ఎట్ హై లెవెల్లో మీకు ఒక ఓవరాల్ ఫంక్షనాలిటీ అనేది చూపించాము. సో ఇలా ఒక బిల్ కూడా జనరేట్ చేసుకోవచ్చు, కాపీ బిల్, ఆ కాపీని పేషెంట్కి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. అండ్ ఆ బిల్ కూడా వీ కెన్ సెండ్ ఈమెయిల్ టు ద పేషెంట్కి ఈమెయిల్ కూడా పంపించవచ్చు, వాట్ ఎవర్ వీ జనరేటెడ్ యూ సీ. సో వీ కెన్ టేక్ ద ప్రింట్ ఉంటే ప్రింట్ తీసుకోవచ్చు, లేదు అంటే పీడిఎఫ్కి డౌన్లోడ్ చేసుకొని వీ కెన్ టేక్ ద ప్రింట్ సెపరేట్లీ. So this design is not a professional. You have to redesign properly, Prashanti. ప్రొఫెషనల్ వేలో డిజైన్ చేయాలి.
ఓకే. ఈ సైజెస్ విత్ ఈ సైజ్ కొంచెం ఎక్కువ ఉంది. సైజ్ రెడ్యూస్ చేయండి. సైజ్ ఓకే. రెడ్యూస్ చేసి స్పేస్ ఇవ్వండి పేషెంట్ బిల్స్కి. ఓకే. అంటే ఈ అలైన్మెంట్ కూడా ప్రాపర్గా అలైన్ చేయండి లెఫ్ట్ సైడ్. యా షూర్. Yeah, so this is all about the hospital high level functionality. Thank you, Prashanti. సో ఇంకా మనకి చిన్న చిన్నవి ఉన్నవి. సో వీఆర్ నాట్ షోయింగ్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ యూ విల్ ఇంప్లిమెంట్ ఇన్ అవర్ కోర్స్. మీరు ఇంప్లిమెంట్ చేస్తారు మన కోర్స్లో. ఇది వర్డ్ టెంప్లెట్ యూజ్ చేసి ఇంకొకటి కూడా జనరేట్ చేశాను నేను యా, సో పేషెంట్ లెట్స్ సీ బిల్స్కి. వర్డ్ టెంప్లెట్ యాజ్ వెల్ హియర్. జనరేట్ ఇన్వాయిసెస్ నాట్ ఐ థింక్ పేషెంట్. పేషెంట్ బిల్స్ అదేనా వస్తుంది. అది ఇవ్వకపోతే లాస్ట్ వర్కౌట్ అవ్వలేదు కొన్నిటికి. సో ఇది వర్డ్ టెంప్లెట్ యూజ్ చేసి జనరేట్ చేశాను. యా, సో ఇలా ప్రొఫెషనల్గా ఉండాలి మీకు. ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్ట్స్ కూడా. దిస్ ఓకే. లుక్స్ లైక్ ప్రొఫెషనల్ వే. దిస్ హౌ యూ హ్యావ్ టు డూ ఫర్ దిస్ ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ యాజ్ వెల్. ఓకే. Yeah, so thanks everyone.